కొల్లూరు ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయల ఘట్టు అక్రమాలకి పాల్పడిన కోఠారు అబ్బయ్య చౌదరిని అతని గ్యాంగ్ను జైలుకు పంపి తీరుతామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో అబ్బయ్య చౌదరికి ఎమ్మెల్యే సవాల్ విసిరారు. లేదు, మేము కొల్లేరు అంశంలో ఏ తప్పు చేయలేదు అంటావా? మీడియా వేదికగా కొల్లేరు పెద్దల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. నీలో నిజాయితీ ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమవ్వు అని చెప్పుకొచ్చారు. వర్గంలో పండించినటువంటి ధాన్యం 100 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. 24 గంటల్లో డబ్బులు వేసాం. టెక్నికల్ ప్రాబ్లంతో గడువు అయిపోయిన తర్వాత ధాన్యం కొంటలేదని ఒక టైం ఇచ్చాం. ఆ టైం లోపల వాళ్ళు వేయలేకపోతే మళ్ళీ బాధపడుతుంటే వాళ్ళ ధాన్యాన్ని కూడా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పి సంబంధిత మంత్రి గారికి చెప్పి బ్రతిమాలి పండించిన ధాన్యం మనం కొనకపోతే మరి ఎవరు కొంటారని చెప్పి వాళ్ళని ప్రశ్నించి కొనిపించాం. ఇంకా నియోజకవర్గం మొత్తం మీద 2.5 కోట్లు 4 మండలాల్లో ఉన్న బకాయి ఇచ్చింది 100 కోట్లు. ధాన్యం డబ్బులు ఇవ్వలేదని అల్లరి చేస్తున్నారు. ఇది సబబా? నీకు చదువుకుంటే వచ్చినటువంటి సంస్కారం ఇదేనా అని అడుగుతున్నావు. పైపెచ్చు నిన్ను చంపుతారట. మళ్ళీ ముసలి కన్నీళ్లు నన్ను చంపేస్తారు చూస్తున్నారని. నువ్వు చంపేసే అంత నేరం చేయలా, కానీ అంతకంటే ద్రోహం చేసావు ఈ నియోజకవర్గ ప్రజానికని. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతానన్నావు, హార్డ్వేర్ కంపెనీలు పెడతానన్నావు, ఒక్కడికి ఉద్యోగం ఇవ్వాలా, ఒక్కడికి ఉపాధి చూపించలా. నువ్వు ఈ రాజకీయ ముసుగులో జగన్ ముసుగులో వచ్చి గెలిచి కోట్ల రూపాయలకి అధిపతి అయ్యావు. ఈ రోజు వచ్చి ఏమీ తెలియనట్లుగా పెద్ద నంగనాచిలాగా మాట్లాడుతున్నావు. నియోజకవర్గంలో పండించినటువంటి ధాన్యం 100 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. 24 గంటల్లో డబ్బులు వేసాం. టెక్నికల్ ప్రాబ్లంతో